బొట్టు పెట్టి చీర పెడతాన్రు. ఆడబిడ్డలకు సర్కారోళ్ళ సారే మరి. తెలంగాణ అంతటా ఇందిరమ్మ చీరలు వంచే కార్యం జోరుగా నడుస్తుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ లీడర్లంతా ఇదే పనులున్నారు. కాకుంటే ఊర్ల పొంటనే సిటీలా మున్సిపాలిటీలా వెనక షీరిస్తారట. ఇప్పుడు 65 లక్షల చీరలు వంచి అటెనక 35 లక్షలు, మొత్తం 1 కోటి. 2 తీర్ల డిజైన్లు, నీలం రంగు. మరి తీసుకున్నోళ్ళని అడుగుదాం ఎట్లున్నాయంటారో. వేరు కలర్లు కాకుండా అందరికి ఒకే కలర్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. చీర కట్టుకోవడం వల్ల చాలా కంఫర్టబుల్ గా మంచిగా ఉన్నది. ధనిక పేద నిరుపేద కుటుంబాలు అనే తారతమ్యం లేకుండా క్వాలిటీ మంచిగా ఉన్నాయి. బార్డర్ వచ్చింది, ఇప్పుడు మంచిగా ఉన్నాయి చీరలు. ఒక చెట్టే వచ్చింది, దానిపై ఏమీ లేదు. అంతకుముందుకు వచ్చిన చీరలు మాకు చూసేదోడే కట్టుకోవాలని అనిపించలేదు, ఇప్పుడు కట్టుకోవాలనిపిస్తుంది. మాకు ఒక తోడబుట్టిన అన్న లెక్క మాకు ఈ కానుక అందించడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. గతంలో చీరల కంటే చాలా బెటర్ సార్. ఇప్పుడు ఇదే చీరను తీసుకుపోయి గర్వంగా మంచిగా ఉంది కాబట్టి సంతోషంగా, హ్యాపీగా, ఆనందంగా చెప్తాం సార్. గతంలో ఉన్న చీరలు వరిసేలకు, మక్కసేలకు కట్టుకునేవారు. ఇప్పుడు ఇచ్చిన చీరలు చాలా బాగుండావి. అగ్వసగ్వై కాకుండా అందరు మెచ్చేటట్టు నేపిచ్చిరట. ఆల్చమైన మంచిదే అని. అందుకే బతుకమ్మ చీరల కంటే ఇందిరమ్మ చీరలే బాగున్నాయి అనేది అక్కల మాట. మంత్రి మేడాలు, కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు సుతా ఈ చీరలు కట్టుకుంటారటుల్లా. అందుకే నాకు కూడా నీలి రంగు అంటే చాలా ఇష్టం. నేను కూడా అదే అంగేసుకొని వచ్చిన. అయ్యో, మాకింకా రాకపాయనేం రంది వడకుర్రి. డిసెంబర్ 9 తారీఖు వరకు పతొక్కలకి ఇస్తారట గాని, ఇక పండుగలకో పబ్బాలకో ఊరంతా ఒక్క తీరు చీరలు కట్టుకుంటే అక్కల సంబురమే అలాగుంటుండొచ్చు పోర్రి. ఈ రాష్ట్రంలో ఉండే 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పెట్టడం ద్వారా పండుగ పూట పెట్టే చీరే మా ఆడబిడ్డలకు సారే కావాలని ఈనాడు రాష్ట్రం మొత్తం నాణ్యత కలిగిన చీరలని మా ఆడబిడ్డలకు ఇస్తున్నాం. ఆనాడు ఇచ్చిన చీరలు కందిసేన్ కాడ పిట్టలకు అడ్డం కట్టేది బెదిరియనికే, మా అక్కలకు తెలుసు. లేకపోతే ఇంటికాడ బర్రెలకు గొర్రెలకు దాపు కట్టేది. ఎన్నికల రోజు ఓట్లేయడానికి మీకొచ్చిన చీర కట్టుకొని లైన్లో నిలబడి ఇందిరమ్మ రాజ్యాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం, ఇందిరమ్మ రాజ్యమే కావాలని చీర కట్టుకోవడం ద్వారా మీ అభిమానాన్ని ప్రదర్శించండి.